హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, అది కూడా నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. దీన్ని నాన్ హోమోజీనియస్ ద్వారా ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి విజిట్ అవ్వండి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారండి. ఇట్లా ఈక్వేషన్స్ ఇవ్వగానే ఫస్ట్ మనం సొల్యూషన్లో ఏం చేయాలంటే గివెన్ అని చెప్పి ఈ 3 సొల్యూషన్స్ అయితే మనం రాసేసుకోవాలి. ఈ 3 ఈక్వేషన్స్‌ని మనం ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేద్దామండి. ఈ 3 ఈక్వేషన్స్‌ని ఈక్వేషన్ 1 కన్సిడర్ చేసినాక మనం లైక్ దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసుకుంటాము. సేమ్ లైక్ హోమోజీనియస్‌లో ఎట్లా చేసామో సేమ్ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ కూడా. బట్ ఏమంటే ఇక్కడ బి వాల్యూస్ అనేవి వస్తాయి. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి అని చెప్తే దీని ఎక్స్, వై, జెడ్ యొక్క కోఎఫిషియంట్స్ రాస్తాం ఈ మ్యాట్రిక్స్‌లో. అంటే 1, 2, 3, 2, 3, 8, 1, 1, 1. ఇంకా ఇక్కడ ఒక సింగిల్ కాలమ్ వస్తదండి. వేరియబుల్స్ XYZ అని చెప్పి. ఇక్కడ ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. 1, 1, 3 ఇలా రాసేసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ 2 అండి. ఇలా మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాస్తాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈక్వేషన్స్ ఇయ్యంగానే ఇలా రాసుకోండి. రాసిన తర్వాత దాన్ని ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేస్తాము. దాన్ని నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేస్తాము. మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది AX B అనే ఫార్మాట్‌లో మీకు కనిపిస్తూ ఉంటది. దీన్ని మనం ఈక్వేషన్ 2 అని అనుకుందాం. ఈ AX B అనే ఫార్మ్‌లో కనిపించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ వచ్చేసి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది ఫార్మ్ చేయడం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అది ఎలా ఫార్మ్ చేస్తాము? హోమోజీనియస్‌లో అయితే A/0 అని చేస్తాం. ఇక్కడ వాల్యూస్ Bకి కూడా ఉన్నాయి కాబట్టి A/B అని చేస్తాం. ఈ A/B ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ A అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్‌ని ఫస్ట్ రాసుకుందాం. ఎలా రాద్దాం? 1, 2, 3, 1 బై ఉంది కదా! సో మనం కూడా ఇక్కడ కూడా బై పెట్టేద్దాం. B అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ కదా! సో 1, 2, 3 ఈ మ్యాట్రిక్స్ ఇట్లా పెట్టేసాము. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే దీని మీద రో ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడం. ఈ మ్యాట్రిక్స్‌లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలండి. ఈ మ్యాట్రిక్స్‌ని మనం కన్సిడర్ చేయొద్దు. ఈ A అనే మ్యాట్రిక్స్‌లో మీకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలి. అంటే ఈ 2, 1, 1 అనేవి ఈ జీరోస్ అయిపోవాలి. ఈ జీరోస్ అవ్వాలంటే ఏం కండిషన్స్ కావాలో రో ఆపరేషన్ అనేవి యూజ్ చేసి మనం ఎక్లర్ ఫార్మ్‌లో ఎలా చేసామో సేమ్ అలానే రో ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేసి దీన్ని మారుస్తామన్నమాట. ఫస్ట్ ఈ 2ని 1ని 0 చేయనీకి కండిషన్స్ రాద్దాం. ఈ 2 కండిషన్స్ అనేది దీని మీద అప్లై చేస్తున్నామండి. ఆ కండిషన్స్ అప్లై చేసినప్పుడు మనకొచ్చిన అవుట్‌పుట్ అండ్ ఈ 2 కండిషన్స్ అప్లై చేసేటప్పుడు దీని మీద కూడా అప్లై చేయాలండి. ఇది కూడా ఈ రో కిందనే వస్తాయి. బట్ ఏమంటే ఇక్కడ ఒకటి మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలని చూస్తాం అంతే. సో ఈ కండిషన్స్ మనం దీనికి కూడా అప్లై చేస్తాం. అప్డేటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తదంటే ఇది అండి మనకొచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్‌లో ఇంకా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలి అంటే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ చూడండి. దీంట్లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫార్మ్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? ఈ -1 ప్లేస్‌లో కూడా 0 ఉండాలి. ఈ కింద థర్డ్ రోలో ఉన్న -1 ప్లేస్‌లో. సో, ఈ థర్డ్ రోలో ఉన్న -1 ప్లేస్‌లో మనం 0 రానీకి ఇప్పుడు కండిషన్ అనేది రాద్దాం. సో, మనం ఈ R3 - R2 అనే కండిషన్ అప్లై చేసినట్లయితే ఈ -1 -1 +1 అయితది. ఇవి 2 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతాయండి. సో, అలా మనం ఈ కండిషన్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం. ఇది అండి మనకొచ్చిన అప్డేటెడ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి? దీని యొక్క ర్యాంక్ ఏంటి అని కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్‌లోకి వచ్చేసిందండి. సో, ఇది మనం దీన్ని ఏం రాయొచ్చంటే ఇన్ ఎక్లర్ ఫార్మ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం ర్యాంక్ ఆఫ్ A/B ఏంటి అని ఫస్ట్ చూద్దాం. ర్యాంక్ ఆఫ్ A/B ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ర్యాంక్ ఆఫ్ A/B అన్నప్పుడు ఇది మొత్తం మ్యాట్రిక్స్ చూడాలండి. మొత్తం 4/3 3/4 మ్యాట్రిక్స్ చూడాలి. అదే ర్యాంక్ ఆఫ్ A అని అన్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ తీసేయాలి. జస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఒక్కటే చూడాలి మీరు. ర్యాంక్ ఆఫ్ A/B అని ఇచ్చారు కదా! ర్యాంక్ ఆఫ్ A/B అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నున్నాయి? 1, 2, 3. 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 3 అయితది. అండ్ ఈ మ్యాట్రిక్స్‌ని క్లోజ్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A ఒకటే చూస్తున్నాం కాబట్టి దీంట్లో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో, దీని యొక్క ర్యాంక్ కూడా 3 అయితది. ఇప్పుడు మనము మన 3 కేసెస్‌లో ఏమన్నా ఒక కేస్ మ్యాచ్ అయితుందా అనేది చెక్ చేస్తాం. ఆ 3 కేసెస్ ఏంటి అంటే మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం కదా! ఆ 3 కేసెస్. ఆ 3 కేసెస్ అండి. ఆ 3 కేసెస్‌లో ఏమైనా కేస్ మ్యాచ్ అయితదా అని ఇక్కడ చూస్తాము. ర్యాంక్ ఆఫ్ A/B ఈజ్ ఈక్వల్స్ టు
ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ఇదే ఎంత అండి 3. ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది? మనం ఇక్కడ ఆర్డర్ చూసినట్లయితే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూడాలండి మీరు. ఈ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయొద్దు. ఈ ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3 అంటే ఎన్ కూడా 3నే. సో ఈక్వల్స్ టు ఎన్ ఇలా రాసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాము? ఇలా ఉన్నప్పుడు మీకు కండిషన్ నేను కేసులో ఏమని చెప్పాను? సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ ఉన్నాయి అని ఇలా చెప్పాను. అంటే ఇలా ఎప్పుడైతే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ఈ ఆర్డర్ అనేది సేమ్ ఉంటుందో అప్పుడు సిస్టమ్ కన్సిస్టెంట్ అని చెప్పి అండ్ దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని మనం రాస్తాం అనమాట. రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్స్ని అంటే ఈ వచ్చిన ఈ మ్యాట్రిక్స్ని మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాం కదా అలానే రాయాలండి ఈ మ్యాట్రిక్స్ని. అది ఎలా రాస్తామంటే ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ని ఎట్లా రాస్తున్నామంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏని రాసుకుంటాము, తర్వాత ఇది ఏ వేరియబుల్స్కి వాడుతున్నాము? XYZ వేరియబుల్స్కి కదా, సో XYZ వేరియబుల్స్ రాస్తాము. తర్వాత ఇది బి మ్యాట్రిక్స్ కాబట్టి బి మ్యాట్రిక్స్ రాస్తాము. ఇది అప్డేటెడ్ మ్యాట్రిసెస్ అండి. అప్డేటెడ్ మ్యాట్రిసెస్ని మనం మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్లో పెట్టామన్నమాట. మ్యాట్రిక్స్ ఏని మ్యాట్రిక్స్ బిని ఇలా పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఈక్వేట్ చేయడం. ఇప్పుడు ఈక్వేట్ ఎట్లా చేస్తామంటే నార్మల్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఎట్లా చేస్తామో సేమ్ అలానే చేస్తామండి. లైక్ x ప్లస్ 2y ప్లస్ 3z ఇది -y ప్లస్ 2z ఇది -4z ఈక్వల్స్ టు 2 ఇవేమో ఈక్వల్స్ టు 0 ఇవేమో ఈక్వల్స్ టు 1 ఇట్లా పెట్టేసి మనం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చూద్దామండి ఇట్లా ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము. పైన ఉన్న ఈక్వేషన్స్ని బట్టి మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఇవేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేద్దాము. x ప్లస్ 2y ప్లస్ 3z అనే ఈక్వేషన్ని ఫస్ట్ మనం తీసుకుందామండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు z వాల్యూస్ అండ్ y వాల్యూస్ ఈజీగా వస్తాయి. సో ఈ 2 ఈక్వేషన్స్ని ఫస్ట్ కంప్యూట్ చేద్దాము. -4z ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. -4z ప్లస్ 4z అయితే దట్ సైడ్ పోతే ఇది -2 అయిపోతుంది. అండ్ 2 1s 2 2s. సో z ఈజ్ ఈక్వల్స్ టు -1/2 అనేది అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. z వాల్యూ ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ z వాల్యూని తీసుకొని మనము y వాల్యూ అనేది కనుక్కుందాం, ఎందుకంటే ఇక్కడ z ఉంది కాబట్టి. సో -y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 0 అంట. దెన్ -y ప్లస్ z వాల్యూ ఎంత అండి? -1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 2 క్యాన్సిల్ అయిపోతే -1 -y ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు -1 అనమాట. సో y వాల్యూ మనకి ఏమొచ్చింది? -1 అని వచ్చింది. ఈ z వాల్యూని y వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో కంప్యూట్ చేద్దాము. ఈ ఈక్వేషన్లో పెట్టినప్పుడు మనకి ఏం అవుట్కమ్ వస్తుంది? x ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 3 ఇంటూ -1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలా పెట్టినప్పుడు x -2 -3/2 ఈక్వల్స్ టు 1 అండి. అప్పుడు x -3/2 దట్ ఈక్వల్స్ టు 3 అండి, బికాస్ ఈ 2 అనేది ఇటు పోతుంది. దెన్ 2x minus x is equals to 3 plus 3/2. అప్పుడు x is equals to 6 plus 3/2 that is 9/2 which is the answer. అంటే x అనేది ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 9/2 అని వచ్చింది. సో ఇట్లా మనకి x వాల్యూస్ y వాల్యూస్ అండ్ z వాల్యూస్ అనేవి వస్తాయి. మనం దీన్ని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో x y z అని పెట్టేసి దాన్ని x వాల్యూ ఎంత? 9/2, y వాల్యూ ఎంత? -1, z వాల్యూ ఎంత? -1/2 ఇలా 3ని రాసిస్తాం. ఇదే అండి మనకు వచ్చిన అవుట్పుట్. ఇట్లా మనము XYZని కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి.